బయట ఇంకోటి ఏమంటే ఈ వయసులో ఎంతమంది డాక్టర్లు అయ్యే ఛాన్స్ ఉంది ప్రయత్నం చేస్తే? స్టూడెంట్లు అవ్వలేరా? వాళ్ళు కూడా వేరే డైరెక్షన్ లో చదివినారు, మళ్ళీ ఎంబీబీఎస్ అంటే ఏబిసిడీలు కూడా మర్చిపోయినారు, మళ్ళీ చదవలేరా? స్టూడెంట్లు ఏం కావాలేదంటే మిగతా వాళ్ళకి అయ్యే పని కాదు. ఎంతమంది లాయర్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు చదివితే? నో. ఓకే, లాయర్ అయ్యే పని కూడా ఛాన్స్. ఎంతమంది ఇంజనీర్లు అవుతారు ఇప్పుడు అనుకుంటే? మీరు అవుతారా? ఎంతమంది పొలిటికల్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది? దానికేముంది, జెండా పట్టుకొని తిరగడం కాదు, అది దాని వాళ్ళు కూడా పొలిటికల్ అంటారు. అట్లా కాదు, అయ్యామా సర్పంచ్ అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి, చీఫ్ మినిస్టర్ అవ్వాలి, ప్రధానమంత్రి కూడా అవ్వాలి. కాలు పెడితే మనకి రైట్. లేకుండా పార్టీ పెట్టుకొని జీవితాంతము పార్టీలు పట్టుకొని జెండాలు పట్టుకొని తిరిగితే రాజకీయాలు అనేది కదా రైట్. సో అది కూడా అయ్యే ఛాన్స్ లేదని మీరే ఒప్పుకుంటా ఉన్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల ఏది సహకరించదు, వయసు. ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నామో, కలెక్టర్ ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాం, ఏది సరిపోదు. కొన్ని చోట్ల ఎడ్యుకేషన్ సరిపోదు, కొన్ని చోట్ల నాలెడ్జ్ లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు, అదేదేదో కారణాలు ఉంటాయి కదా. ఇవన్నీ కాలేము. బట్ ఇక్కడ సేఫ్ షాప్ లో డైమండ్ 20 లక్షలు తీసుకుంటాం. ఇక్కడ మోటివేట్ చేయట్లేదు, మోటివేట్ చేసి మీ టైం చేసేట్లుగా ఉంటే మళ్ళీ మీటింగ్ కి పిలవరు ఎవరు. కానీ అర్థం చేసుకోకుండా కూడా డబుల్ ఫిల్టర్ పెట్టి తీసుకుంటా ఉంటారు మాటల్ని కూడా. వాళ్ళకి ఏముంది స్టేజ్ పై నుంచి చెప్పేవాళ్ళు, అట్లాంటి మీటింగే రాకూడదు మనం. అర్థమవుతుందా? సో మనం డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్, ఇంకోటి కాలేమేమో కానీ ఈ వయసులో ఈ ఎడ్యుకేషన్ తో ఈ పొజిషన్ లో మనమంతా సేఫ్ షాప్ లో డైమండ్ కావచ్చు. తెలియాల్సిన విషయం ఏంటంటే మనం ఎన్ని పేర్లు చెప్పుకొచ్చామో దానికంటే ఎక్కువ పేమెంట్ దొరుకుతుంది ఇక్కడ, దానికంటే ఎక్కువ రెస్పెక్ట్ దొరుకుతుంది. అర్థమవుతుందా? సో అట్లాంటప్పుడు రైట్ ప్లేస్ లో ఉండామా లేదా మనం ఇంకైతే? అట్లాంటి డైరెక్ట్ సెల్లింగ్ గురించి దీంట్లో ఏ పిహెచ్డీలు చేసి నేను రాలా. ఆర్మీలో ఉంటూ ఒక పర్సన్ వస్తే, ఈ రోజుల్లో ఆర్మీ వేరే, ఈ రోజుల్లో సోషల్ మీడియా ఉండదు ఏదని. అంతకుముందు మాకు లీవ్ తీసుకొని విజయవాడకు వచ్చేంత వరకు కూడా తెలియదు ఆంధ్ర చీఫ్ మినిస్టర్ మారిపోయినాడని. ఏం జరుగుతా ఉంది? ఎందుకంటే న్యూస్ పేపర్ లేదు, టీవీ ఛానల్ లేదు, ఎక్కడెక్కడ బోర్డర్లో ఉంటాం, బయట ప్రపంచం నాలెడ్జ్ జీరో. అట్లాంటి పర్సన్ ఈ బిజినెస్ లోకి వచ్చి డైమండ్ 250 డైమండ్ మేము చేశామంటే దానికంటే ఎక్కువ మీరు చేయొచ్చు. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా మొట్టమొదటి కంపెనీ సేఫ్ షాప్ లోకి వచ్చాము, సేఫ్ షాప్ లో డైమండ్ ఇంత పెద్ద టీం తయారైందంటే మీరు కూడా చెయ్యొచ్చు. ఆ స్ట్రాటజీస్ ఎట్లా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావడానికి అనేటివి నేర్చుకుందాం రైట్. ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుందా? ఈ కథ మనం ఎక్కడో వింటామే చిన్నప్పుడు. ఏమి కథ ఏం చెప్తాది? కాకి నీళ్లు తాగడానికి అడవిలో చిన్న కొండలో నీళ్లు ఉంటే బయట ఒక రాళ్ళు తీసుకురావడం, గులకరాలు తీసుకురావడం, నీళ్లు రాళ్ళలో వేయడం, అది నీళ్లు కొద్దిగా హైట్ వచ్చినప్పుడు తాగడం, దాహం తీర్చుకోవడం. ఇది మనం విన్న స్టోరీ. ఇది పాత జనరేషన్ క్రో, ఇది పాత తరం కాకి ఇది. అంతే కదా? నాట్ ఎనఫ్ టు డూ ఓన్లీ ద ఓల్డ్ ఆపర్చునిటీస్. పాత అవకాశాలు తెలిసి ఉంటే పెద్ద గొప్ప కాదు ఇది. ఈ కథ ఇప్పటికీ చెప్తే మారిపోయింది, జమానా మారిపోయింది రైట్. కొత్త తరం కాకేమంటా ఉంది, హ్యాస్ టు క్రియేట్ న్యూ ఆపర్చునిటీ, కొత్త అవకాశాలు. ఎంత సేవలు దీన్ని మనుషులు వేరే విధంగా కూడా తీసుకుంటారు. అంటే చక్కని రిచ్ అయిపోవాలి, డబుల్ అయ్యేది ఉందంట ఒకటి. రాత్రి డబుల్ అయిపోతాయంట. ఇన్వెస్ట్మెంట్ 1 లక్ష పెట్టు బోర్డు తీసుకో. కాబట్టి రాత్రి భూములు అమ్మేసి అప్పు తీసుకొని మరీ కడతారు. 20,000 ఇవ్వరంటారా బాబు, సేఫ్ షాప్ లో జాయిన్ అవ్వరు వాళ్ళు. రాత్రి డబుల్ అవుతారు. మీరే కదా చెప్పింది, మనం చెప్పింది వేరే. వాళ్ళు నేను దిశలో ఒక కథ చెప్తుంటాం. ఒక డాక్టర్ దగ్గరికి తాగుబోతుంది తీసుకెళ్తారు. తాగి పోతావు, కౌన్సిలింగ్ చేయించాలనేసి. ఆయన డాక్టర్ టేబుల్ పైన 2 గ్లాసులు పెట్టింటాడు. ఒక దాంట్లో నీళ్లు, ఇంకో దాంట్లో మందు, ఎంఆర్పి 2 పెట్టింటాడు. చిన్న పురుగులు వేసింటాడు. ఈ వాటర్ లో ఉండే పురుగులు ఏమో బాగా స్విమ్మింగ్ చేస్తున్నాయి, ఈ మందులో ఉండేవి చనిపోయి ఉంటాయి. మన తాగుబోతు అయిన హాల్లోకి ఎంటర్ అవ్వగానే డాక్టర్ సాబ్ మీరు నా కళ్ళు తెరిపించేశారు, ఇంకా స్టార్ట్ చేయాలి కౌన్సిలింగ్, రా కూర్చో మాట్లాడదామని. లేదా నాకు అవసరం లే కౌన్సిలింగ్, నువ్వు అసలు కౌన్సిలింగ్ చేయకుండా 2 గ్లాసుల ద్వారా నాకు బుద్ధి వచ్చేసింది అంటాడు. ఏమర్థమైంది అంటే, కాదు చూడండి వాటర్లో ఉండే చనిపోయింది, స్విమ్మింగ్ చేస్తాను పురుగు, ఈ మందులో ఉండే చనిపోయింది కదా అంటే. నేను నిన్నటి వరకు 90 తీసుకుంటా ఉంటే ఇప్పుడు మానేద్దామని అనుకోని వచ్చాను ఈ హాల్ వరకు. ఇక్కడికి వచ్చిన తర్వాత డబుల్ 180 తీసుకోవాలి ఈ రోజు నుంచి. ఎందుకు ఏమైందంటే, మందు తాగితే కడుపులో ఉండే పురుగులు చనిపోతాయంట. మందు తాగితే కడుపులో ఉండే పురుగులు చనిపోతాయి కదా అంటున్నాడు.
డాక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు? అది తాగితే పురుగులే చచ్చిపోతాయి, నువ్వు పోతావు ఇట్లా, నువ్వు పోతావు అని చెప్తే ఆయనకి తగ్గట్టుగా తీసుకున్నాడు మెసేజ్ని. ఏమి తాగితే కడుపులో ఉండి పురుగులు పోతాయి అట్లా అంటున్నాడు. సేమ్ ఇది మనం చెప్తున్నామంటే ఇది సేమ్ షాప్ చేస్తే పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది అని చెప్తే రాత్రికి రాత్రి కావాలి. మా ఊర్లో 1000 రూపాయలు పెడితే గమ్మున కూర్చుంటే వస్తుంది, ఒకలెక్కు చేస్తే వస్తుంది. రకరకాల కంపెనీలో ఇన్వెస్ట్మెంట్లు అవి ఇవిని అట్లా కూడా చేసేవాళ్ళు ఉంటారు. బట్ రైట్ ఆపర్చునిటీ సరైన సమయంలో ఇది కాదా? ఈ రోజుల్లో ఎట్లా డెవలప్మెంట్ జరుగుతుందో తెలుసుకోవచ్చు. కొత్త తరం కాకి హ్యాస్ టు క్రియేట్ న్యూ ఆపర్చునిటీ, కొత్త అవకాశాలు సృష్టించాలి. అది ఎలాగో చూద్దాం. ఇండియాస్ నంబర్ 1. రైట్. సో దీనికోసం మనం చేయాల్సింది ఆల్ ఇన్స్టిట్యూట్ మనమంతా సేఫ్ షాప్ లో జాయిన్ అయిపోయాము. అండ్ ఒకే పర్పస్ కోసం వచ్చాము, అదేంటంటే అర్నింగ్. అంతే కదా, అర్నింగ్ కావాలని వచ్చాం. కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ ఇక్కడ మర్చిపోతుంటాం, అది లెర్నింగ్. ఏ పనైనా నేర్చుకోకుండా చేస్తే అది కరెక్ట్ వే కాదు, అవునా కదా? నేర్చుకోవడానికి మిగతా ఇంజనీరు, డాక్టర్, కలెక్టర్ అవ్వడానికి ఏం నేర్చుకోవాలో అట్లా నేర్చుకోవడం కాదు. ఇది వేలి ముద్ర వేసే వ్యక్తి కూడా నేర్చుకోవచ్చు దీంట్లో. చదివిండామంటే ఇంకా చాలా మంచిది కదా, చాలా మంచిది. చదువు రాకుంటే కూడా బెస్ట్ లీడర్ అవ్వచ్చు. రైట్. నాకు ఆ లాంగ్వేజ్ తెలియదు, ఈ లాంగ్వేజ్ అన్ని నడుస్తాయి. బట్ అదేంటో తెలుసుకుంటే ఏమవుతుంది అంటే అన్లాక్ ద డోర్ టు యువర్ ఫ్యూచర్. మన భవిష్యత్తుకి డోర్లు మూసుకునేసినాయి. అప్పుడు నిజమేనా? ఎట్లా మన భవిష్యత్తు ఎట్లా డోర్లు మూసుకున్నాయంటే, ఒక వ్యక్తి రిటైర్డ్ అయిన తర్వాత లైఫ్ స్టైల్ ఎలాగ ఉంటుంది, 10 years తర్వాత నా పిల్లలు ఎట్లా ఉండబోతారు, నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడే తెలుసా తెలీదా? ఒక టీచర్కి తెలుసా? ఎట్లా తెలుసు? రిటైర్మెంట్ అయితే నాకు ఎంత వస్తుంది, దాంతో నా ఇల్లు ఎలాగుంటుంది, నా పిల్లల ఎడ్యుకేషన్ ఏంటి. ఎందుకంటే వాళ్ళకంటే ముందు టీచర్ రిటైర్డ్ అయ్యారు కదా. సో వాళ్ళని చూసి కొద్దిగా కంపేర్ చేసుకుంటాడు. దగ్గర అంత మాత్రమే ఉంటుంది. ఒక డాక్టర్ 60 సంవత్సరాల వయసులో ఆయన లైఫ్ స్టైల్ ఎలాగ ఉంటుంది, ఒక ఇంజనీర్ రిటైర్డ్ అవుతే ఎలాగ ఉంటుందో ప్రతి ఒక్కరికి డెడ్ ఎండ్ కెరియర్ తెలుసా తెలీదా? అంటే డోర్లు మూసి ఇంతే నా జీవితము, ఇలాగే ఉండబోతాది అని అనుకోండి, తెలిసిపోయింది. అట్లాంటి డోర్లు మూసుకొని తెలిసిపోయింది కదా మన ఫ్యూచర్ ఏంటి అనేది. వాటిని మనం అన్లాక్ చేయొచ్చు. ఇక్కడ డోర్లు బ్రేక్ చేసి ఊహించిన దానికంటే ఎక్కువ లైఫ్ లో సాధించవచ్చు. ఇది కనుక లెర్న్ చేస్తే, నేర్చుకుంటే లైఫ్ ఆన్ యువర్ టర్మ్స్ మనం అనుకున్న విధంగా మనము జీవించవచ్చు. అది ఎట్లా హౌ టు బిజినెస్ బిల్డ్ ఎట్లా బిల్డ్ చేయాలి దాని గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు మనమంతా ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ వచ్చాం కదా. డైరెక్ట్ సెల్లింగ్ అనేది కొత్తగా వింటున్నాం. హలో, దీన్ని ఎట్లా వినే, వేరే పేరుతో ఎట్లా వినేవాళ్ళం మనం? చైన్ లింక్, పిరమిడ్, జాయిన్ చేయించేది, స్టాలిన్, గొలుసు కట్టు జాయిన్ చేయించేది, టోపీ పెట్టేది, నెట్వర్క్ మార్కెటింగ్, రకరకాల పేరుతున్నామా. టోపీ పెడతారంట. అది టోపీలు పెడితే మర్సిడీస్ వస్తే పెట్టించుకోవాలా వద్దా మీరు చెప్పండి? టోపీ పెట్టి లండన్ స్కాట్లాండ్ పోయిస్తే టోపీ పెట్టుకోవాలా వద్దా? పెట్టి టోపీ వాళ్ళ భాషలో బయట ప్రపంచం అంటారు కదా. టోపీ పెడితే మర్సిడీస్ వస్తే మా ఇంట్లో ఉండే కోళ్ళు, కుక్కలు, ఆవులు అన్నిటికీ టోపీలు పెడతాను. సపోజ్ టోపీ పెట్టే వాళ్ళది ఉదాహరణ ఆలోచిస్తే ఇట్లా రకరకాలుగా పేర్లతో పిలుస్తుంటారు. ఎందుకంటే దానికి ప్రాపర్ అవేర్నెస్ లేక, తప్పు గవర్నమెంట్ కూడా ఉండాలి. ఇది ప్రాపర్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది తెలియక మనం రకరకాల పేర్లతో పిలుస్తుంటుంది. ఏడు చూడాలి, మళ్ళీ సినిమాలో చూడమే. ఆయన పని సీనియర్ కాబట్టి ఆయన ఏదో చేయాలి, డోర్ తెరవాలి, పిలవాలి, అందరూ చేయాలి. మీరు చూడండి. రైట్. రకరకాల పేర్లతో పిలుస్తుంటే దానికి కారణం ఉంది, మనకి దానికి అవేర్నెస్ లేదు. భూమి గుండ్రంగా ఉందని ఎంతమంది అంటారు? భూమి గుండ్రంగా ఉందని ఎంతమంది అంటారు? అంటే చేతులు ఎప్పటి నేరుగా గ్రౌండ్ ఇల్లు గుండ్రంగా ఉంది కదా. ఎంతమంది తెచ్చినారు? గుండ్రంగా లేదేమో అందరూ అదే కదా అంటారు. భూమి గుండ్రంగా ఉందని ఎంతమంది చూశారు? మరి ఎట్లా చెప్తున్నారు మీరు? చిన్నప్పుడు స్కూల్లో సినిమాల్లోనా? స్కూల్లో బుక్స్ లో భూమి గుండ్రంగా ఉందని అందరూ అంటారు, భూమి గుండ్రంగా ఉందని ఎవరు చూడలేదు, అంతేనా? మరి చూడకుండా మీరు ఎట్లా చెప్తున్నారు గుండ్రంగా ఉందని? చేతులు లేపండి, ఎక్కడ చైర్ ఖాళీగా ఉందో వాళ్ళు వచ్చి కూర్చునేస్తారు. ఇదో అక్కడంతా ఖాళీగా ఉండదు, చూడండి. ఓకే సార్, ఇక్కడ కూర్చో. చెప్పండి. మీ ఊర్లో భూమి గుండ్రంగా ఉందా సార్? ఎట్లా ఉంది మన ఊర్లో? అబ్జర్వ్ చేస్తే భూమి గోళంగా కనిపిస్తుంది, అవునా కదా? మనమందరూ వెళ్ళలేము కదా. వాళ్ళు చూసి చెప్పారు, దాన్ని విషయాన్ని బుక్స్ లో ప్రింట్ చేశారు. అది వన్స్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి బుక్స్ లో ప్రింట్ అయిపోయింది అంటే
జెన్యూన్ థింగ్స్ ప్రింట్ అవుతాయి, అంతే కదా? Yes. నిజమైనవే. బుక్స్ లో ప్రింట్ అయిపోయిందంటే కళ్ళు మూసుకొని నమ్మాలి. ఎక్కడ గుండ్రంగా మనకు కనపడలేదు, అయినా కూడా బుక్ లో రాశారు, నమ్ముతున్నామా లేదా? మనకి ఎస్, స్పేస్, ఇంత పెద్ద స్పేస్ పెద్దగా ఉంది కాబట్టి మనకు ఆ ఫీలే కలగదు భూమి గుండ్రంగా ఉన్నట్లు, బట్ గుండ్రంగా ఉంది, అవునా? సేమ్ అట్లనే డైరెక్ట్ సెల్లింగ్ ని బుక్స్ లో లేనంత వరకు చైన్ సిస్టము, స్టాలిన్ సిస్టము, పిరమిడ్ అనేవాళ్ళు. ఎప్పుడైతే 2016 తర్వాత బుక్స్ లో రావడం స్టార్ట్ అయిందో ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, చదువుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి భూమి గుండ్రంగా లేదప్ప అదంతా తప్పు చెప్తున్నారంటే మిమ్మల్ని ఏమంటారు? పిచ్చోడు అంటారు, అనరా? బుక్స్ లో ఉంది కదా. సేమ్ అట్లా ఈ బిజినెస్ లో కూడా ఇప్పుడు కూడా ఎవరన్నా చైన్ సిస్టమ్ కదా అది అంటే మీరేమనుకోవాలి? వాళ్ళని పిచ్చోడు అనుకోవాలా? నేను అనట్లా, అటు బయట చెప్పకండి, మీరు లోపల అనుకోవాలా. చదివినట్లు లేదు ఈ మనిషి, పాతకాలంలోనే ఉన్నాడు ఈ మనిషి అనుకుంటామా? అనుకోమా? ఇంట్లో టీవీలో ఇంత పెద్ద టీవీ పెట్టింటారు కొన్ని ఇళ్లలో, ఆ ఇంట్లోకి వెళ్ళదు ఏమనుకుంటారు? ఇంకా వాళ్ళే ఇంకా మారలా అనుకుంటారు, అనుకోరా? మనకి మొబైల్ ఇంకా అది పెట్టుకుంటారు. తప్పు నేను అనట్లేదు, తప్పు అన్నట్టు కీప్యాడ్ లో ఉంటే చూడగానే అర్థమైపోతుంది ఈ మనిషి ఇంకా అప్డేట్ కాలేదు, అవునా కాదా? ఇప్పుడు కూడా ఎవరైనా చైన్ సిస్టమ్ అంటే మీరు కూడా అనుకోవచ్చు, అంతేగాని ఆయన తప్పుని, ఆయన పైన కోపము, అది చాలా మంది చైన్ సిస్టమ్ కదా అని అనేస్తారు. వాళ్ళు చదివిన వాళ్ళు అంటారు ఈ మాట. చదివిన ప్రతి వ్యక్తికి తెలియాలని రూల్ లేదు కదా. సో వాళ్ళు ఇంకా పాతకాలంలో ఉంటారు. సో నేను మిమ్మల్ని అడుగుతాను, డైరెక్ట్ సెల్లింగ్ అని ఓకే వర్డ్, దీనికోసం ఎంత పెద్ద కథ చెప్పాల్సి వచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు వచ్చాం మనమందరూ సేఫ్ షాప్ లో? డబ్బు కోసమా? డబ్బు కోసమే కదా వచ్చింది, అంతే కదా? డబ్బు సంపాదించే వేరే మార్గాలు లేవా? మరి ఇక్కడ ఎందుకు వచ్చాం? ప్యాసివ్ ఇన్కమ్. మనం ఎన్ని కథలు చెప్పినా మనం తెలివి తక్కువ వాళ్ళు కాదు, చాలా హైఫై తెలివి ఉండేవాళ్ళు మనం అంతా, జీనియస్లు. ఎందుకంటే ఎక్కడెక్కడో ఒక రాయేసి చూసాము, ఏడగాల. నిజం చెప్పండి, జాబ్ కాకుండా ఒక్కొక్క ఫ్యామిలీకి 2-3 సోర్సులు ఉన్నాయి ఇన్కమ్ కి. చిన్న ఏమేమి చేస్తుంటారు చెప్పండి డబ్బు కోసం? వడ్డీ వ్యాపారము, చిన్న అంగడి పెట్టుకుంటారు, 2 ఆవులు పెట్టుకొని పాలు అమ్ముతారు, న్యూస్ పేపర్ వేస్తారు, రియల్ ఎస్టేట్ కూడా ఒకప్పుడు ఫ్లాట్ అమ్ముతాడు, కార్లు అమ్ముతారు, చిట్ ఫండ్ చీటీలు వేస్తారు, సాయంత్రము కాయగూరలు అమ్ముతారా ఉంటా, ఇంకా టైలరింగ్ చేస్తారు, శారీలు బిజినెస్ చేస్తారు, వడలు వజ్జీలు సాయంత్రం వేస్తారు, ఇంకా బ్యూటీషియన్ పని కూడా చేస్తారు, టైలరింగ్ చేసుకుంటారు. ఇన్ని చేస్తారు లేదా? లాస్ట్ అమ్మాయిలు అదే మ్యారేజ్ బ్రోకర్ చేస్తారు, అబ్బాయిలు కూడా చేస్తారు కదా. అక్కడ కూడా కమిషన్ కోసం అనేసి ఆవులు నమ్మినట్లు మనుషులు కూడా, అక్కడ ఒక పెళ్లి కూతురు ఉంది, ఇక్కడ ఒక పెళ్లి కొడుకున్నాడు, చేసుకుంటావా అని చేస్తారా? చేయరా? కమిషన్ తీసుకోవడానికి అక్కడ కూడా సిగ్గుపడరు మన వాళ్ళు. మంచిని చెడుగా మంచిగా చూపించి మరి పెళ్లిళ్ళు కూడా చేస్తారా? ఇన్ని పనులు చేస్తా ఉంటే మనమేం తక్కువ కాదు. ఇంత వయసు వచ్చేపాటికి ఒక పని ద్వారా కాదు, రకరకాలుగా చేస్తాము. అండ్ మన తండ్రి మనకు అదే మాట అంటాడు, చూడు పక్కింటాడు 10 చేతులతో పని చేస్తున్నాడు అంటాడు, సిగ్గుండాలి నీకు అంటాడు. మరి చూసి నేర్చుకో, 10 చేతులతో పని చేస్తున్నాడు ఆ మనిషి అంటాడు. ఆయన ఏ పనిలో సక్సెస్ కాలేదు, ఒకే ఒక సేఫ్ షాప్ చేస్తే 10 పనుల కంటే ఎక్కువ డబ్బు రావాలి. చేసి లేదు ఒకే పని పైన ఫోకస్ చేస్తే అది రైట్ ఆ రాంగ్ అది తెలుసుకుంటాం. సో మనమందరూ ఇన్ని పనులు చేసి వచ్చి ఏ దేంట్లో సక్సెస్ కాకపోతే లాస్ట్ లో ట్రైన్ ఇక్కడికి వచ్చాం. చూడండి, మామూలుగా మనం చదివాం ఏమి, దేనికోసం? జాబ్ కోసం. జాబ్ లో కూడా ఏది కావాలనుకున్నాం? గవర్నమెంట్. కాకపోతే బ్లూ కలర్ కావాలంట అందరికి. ఏదైనా గవర్నమెంట్ బస్సులో వెళ్ళాం, మళ్ళీ ప్రైవేట్ బస్సు కావాలా? గవర్నమెంట్ సిమ్ కార్డు తీసుకో అంటే నాకు జియోనే కావాలి, ఎయిర్టెల్ కావాలంట, బిఎస్ఎన్ఎల్ వద్దంటాము. గవర్నమెంట్ హాస్పిటల్కి వద్దంట, ప్రైవేట్ హాస్పిటల్లోనే రావాలి నేను పోయి అంటారు. అంట అన్ని ప్రైవేట్ కావాలి, జాబ్ మాత్రం గవర్నమెంట్ కావాలి. లేకపోతే ఇది బాగా నచ్చుతుంది మళ్ళీ మనకి, ఏది లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి మీకేం తెలుసు ప్రైవేటే మంచిది అంట, రైట్? ఇవి జాబులు ఏమన్నా నార్మల్ విషయమా? గెటింగ్ స్ట్రగుల్ ఫర్ గ్రేట్ స్ట్రగుల్ ఫర్ గెటింగ్ జాబ్. జాబ్ రావడం కూడా చిన్న కష్టమేం కాదు, అవునా? అండ్ ఆ తర్వాత వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం కూడా లాంగ్ టర్మ్ హార్డ్ వర్క్ ఉంటుందా లేదా? అండ్ మూడోది స్లేవరీ ఆఫ్ బాస్. స్లేవరీ అంటే బానిస బతుకునా, అంతేనా?
నిజమేనా ఇది? అక్కడ ఇట్లుంటుందా? ఎస్. అక్కడ ఆ పైన ఉండే దాంట్లో ఇట్లుంటుందా? కాదు దీంట్లో స్లేవరీ అంటే బానిస, అట్లేనా? నిజమా? ఎట్లా బానిస? మరి తెలిసి కూడా మరి ఎందుకు చేస్తున్నాం అట్లా? తప్పదు కాబట్టి. గవర్నమెంట్ జాబ్లో ఉండదేమో అనుకుంటా ఇది. ఉంటుంది బాధలంతా ఈడే కక్కుతారు. జాబ్కి వెళ్ళినప్పుడు బాస్ ముందర కక్కేదని కాదు. ప్రైవేట్ జాబ్లో మన ఇష్టం అనుకుంటా కదా. నో, ఎక్కువ ఉంటుందా? ఇంకా ఎక్కువ ఉంటుంది. బానిస బతుకు అంతేనా? వర్షం పడతా ఉండి 8 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలంటే ఎంతమంది ఇంట్లో కూర్చుంటారు? అందరూ డ్యూటీకి వెళ్తారు. రోజు నా బర్త్డే వచ్చిందంటే ఎంతమంది ఆఫీస్కి వెళ్ళకుండా ఉండగలుగుతారు? అందరూ. కొడుకు బర్త్డే సాయంత్రం 1 గంట ముందుకు వెళ్ళాలంటే వెళ్ళక అవ్వదంటే ఎంతమంది వదిలేసిపోతారు? అందరూ. ఏదో పని చేయలేదంటే బూతులు వస్తాయి నోట్లో నుంచి. వచ్చినప్పుడు ఎంతమంది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాం. ఎందుకు? నేను నేను కూడా జాబ్ చేసి వచ్చాను. జాబ్ లేకుండా ప్రపంచమే నడవదు. జాబ్కు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. బట్ ఒక రకంగా ఇది కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుందా కనిపించదా? స్లేవరీ బాస్ ఉంటుందా ఉండదా? మనకి ఉండదు. అయినా కూడా మనం చేయాల్సి వస్తుంది. ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఉండనే ఉంటుంది అనమాట. అండ్ డెడ్ ఎండ్ కెరియర్ అక్కడ కూడా అంతేనమాట. ఏ జాబ్ చేసినా నా కెరియర్ ఫైనల్ గా రిటైర్మెంట్ ఏజ్ లో నేను ఎట్లుంటుందని మన అందరికీ తెలుసు. అండ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఆర్డర్ ఉంటుంది, టైం బౌండ్ ఉంటుంది. మనం ఫుల్ ఇది చూపించాల్సి వస్తుంది పొటెన్షియల్. ఎందుకంటే ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత మారిపోయిందంటే ఒక జాబ్ లో నుంచి తీసేస్తున్నారు అనమాట. మంచి పొటెన్షియల్ చూసుకోకపోతే వాళ్ళు తీసేస్తారు. ఎప్పుడో సైలెంట్ గా తీసేసి కొత్త వాళ్ళని భర్తీ చేసుకుంటారు తక్కువ శాలరీతో. అవునా? మన ఫుల్ ఎనర్జీ చూపిస్తేనే మనం ఆ జాబ్ లో సర్వైవ్ అవ్వగలుగుతాం. జాబ్ ఇట్లా ఉంటుందంట. నిజమేనా? కార్పొరేట్ స్లేవరీ అదేదో కొత్త మోడల్ అనుకుంటుంది. కొత్త మోడల్ టైల్ అంతా కట్టిస్తారు మన చేత. ఉరుతాడు అది కొత్త మోడల్ టైల్ అంటే ఇట్లుంటుంది. ఇట్లా నడవాల్సి వస్తుంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అనమాట. బాస్ దగ్గర మంచిగా చెప్తేనే జాబ్ లో పెట్టుకునే ఛాన్స్ ఉంది, లేకుండా ఉంటే ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది, లేకుంటే ఆడ కూడా అట్లా ఉంటుంది అనమాట. సపోజ్ జాబ్ రాలేదనుకో, బిజినెస్ అని నాకు తెలిసి ప్రొద్దుటూరు వాళ్ళు బిజినెస్ ఫేమస్ మినీ ముంబై అంటారు. దీనే కదా మినీ ముంబై. బిజినెస్ మ్యాన్లు అందరూ ఇక్కడ కూర్చోండి. బిజినెస్ మైండెడ్ పీపుల్ అందరూ. బిజినెస్ అంటే గుర్తు వస్తుంది. ఏమొస్తుంది గుర్తు? బిజినెస్ అంటే పెట్టుబడి. అవునా? బిజినెస్ అంటే పెట్టుబడి ఉంటుంది. బిగ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అక్కడ. బిజినెస్ అంటే పెట్టుబడి భయం ఉంటుంది మనందరికి. రెండోది గ్రేట్ ఎక్స్పీరియన్స్ అక్కడ కూడా ఉండాలి. అవుతా చెప్పండి. జాబ్ రాలేదని చెప్పి ఏమి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు? టీ అంగడి, రెస్టారెంట్, వాటికి ఎక్స్పీరియన్స్ వద్దా? టీ అంగడికి ఎక్స్పీరియన్స్ వద్దా? లేకపోతే ఏమవుతుంది? టీ అంగడిలో టేస్ట్ ఉండదు. ఎవరు రారు అంగడికి టీ తాగేదానికి. అవునా కదా? ఎక్స్పీరియన్స్ కావాలి కదా. ఎక్స్పీరియన్స్ లేకుండా టీ అంగడి నడవదు, ఏమి నడవదు. ఆడ ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ స్ట్రగుల్ కూడా ఉంటుందా? బిజినెస్ అంటేనే స్ట్రగుల్. ఉదయం 6 గంటలకు లేవాలి, రాత్రి 11కు మా ఊర్లో మొన్న మా నాన్న తిథి ఉంటే పోయింటి. మా ఫ్రెండ్ చిన్నప్పుడు ఫ్రెండ్ టైలర్ గా ఉండే. ఇప్పుడు కూడా మా ఊరు వదిలి 2 కిలోమీటర్లు పోయి టైలర్ అంగడి అనమాట. అక్కడ ఇల్లు కొనేశాడు. 2 కొడుకులు పెళ్లిళ్ళు చేసేశాడు. అండ్ ఈ రోజు అక్కడికి వచ్చి భోజనానికి వచ్చిండే. మాట్లాడి ఎక్కడి నుంచి? నేను ఇట్లా అంగడి దగ్గర నుంచి వచ్చినాను అంటాడు. మళ్ళీ అంగడి దగ్గరికి ఇంకా ఎంత టైం అయిందంటే 11:30 వరకు ఉంటాం మేము. 2 కొడుకులు పెళ్లిళ్ళు అయిపోయిందంటే ఇల్లు కొన్నాను, ఈఎంఐ కట్టాలా. ఇల్లు కట్టేశాను బరువు కోసం, ఈఎంఐ కట్టాలా. ఆ రోజుల్లో 8కి లేచి ఫస్ట్ క్లాస్ గా పేరెంట్ లెవెల్ పూసుకొని పోయేవాడు. 8-10 గంటలకు పోయేవాడు. కొడుకులు ఉండేటు బాధ్యత ఉండేటప్పుడు. ఈ రోజు కొడుకులకి పెళ్లిళ్ళు అయిపోయినా సరే 4:30కు లేస్తాడంట. అబ్బా ఎంత భక్తి ఆయనకి. వర్క్ పైన 4:30కు లేస్తారు. 11:30కు అంగడి క్లోజ్ చేసి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి భోజనం అప్పుడు చేస్తారు. మళ్ళీ 4:30కు లేస్తారు. ఉండేది 2 ఈ రోజు కొడుకులకు పెళ్లిళ్ళు అయిపోయింది. మనుషులకు లేట్గా అర్థమవుతుంది ఈఎంఐ కట్టాలా, పోకపోతే జరగదని చెప్పేసి. అర్థమవుతుందా? సో ఇవి ఉండనే ఉంటాయి. గ్రేట్ స్ట్రగుల్. జాబ్ అయినా బిజినెస్ అయినా ఉంటుందా ఉండదా? రెండోది, ఒక టీ అంగడి పెడితే పక్కనే 10 టీ అంగళ్ళు ఓపెన్ అయిపోతాయి. జరుగుతాయా? ఒక ఆమె శారీ బిజినెస్ చేసిందంటే పక్కింటి వాళ్ళంతా శారీలు అమ్ముతారు. మళ్ళీ
ప్రాబ్లంలు ఉంటాయి, స్ట్రగుల్ ఉంటాయి కదా. అండ్ ఆ తర్వాత రిస్క్ కూడా ఉంటుంది అక్కడ. బిజినెస్ అంటేనే రిస్క్ ఉంటుంది. సపోజ్ బిజినెస్ నా వల్ల కాదలేని అనుకుంటే అది లాంగ్ టైం ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. కాదనుకుంటే మళ్ళీ ఏం చేస్తాం? అమ్మా నాన్న దగ్గర కొంచెం డబ్బు ఉంటే ఇక ప్రొఫెషనల్ గా కొంచెం ముందుకు చదువుతాం. ఎట్లా? అప్పు చేసి ఇంజనీరింగ్ చేయడము, లేకుంటే లా చదవడము, ఏదో ఒకటి చేసి లాయర్ అవుదాం, ప్రొఫెషనల్ గా చదువుతారు. అక్కడ కూడా స్ట్రగుల్ ఉంటుంది. సో అక్కడ కూడా స్ట్రగుల్ ఉంటుంది లైఫ్ టైం, రైట్? హోల్ లైఫ్ పనిచేయాల్సి వస్తుంది. లో సక్సెస్ రేషియో అక్కడ కూడా ఉంటుంది. అక్కడ కూడా రిస్క్ ఉంటుంది అనమాట. ఉంటుంది కదా. ప్రొఫెషనల్ కూడా చదవలేకపోయాను అని అనుకుంటే తర్వాత ఏముంది? ఫార్మర్. ఏమి లేనప్పుడు గుర్తొస్తుంది మనకి రైతు పని అన్నమాట. జై జవాన్ జై కిసాన్ అంటాము. బట్ ఇది లేకుండా జరగదు. దీని గురించి ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తికి తెలుసు. వీళ్ళు లేకుండా ప్రపంచం నడవదు. స్ట్రగుల్ అంటే మనకు తెలుసు. బిజినెస్ అయినా ఒకసారి పెడతాం. రైతు సంవత్సరంలో 360 రోజులు పెడుతూనే ఉంటాడు. అవునా? బిగ్ ఇన్వెస్ట్మెంట్ సర్కిల్. రెండోది హార్డ్ వర్క్. ఎన్ని గంటలకు లేస్తాడు, ఎన్ని గంటలు పనుకుంటాడో ఎవరికి తెలియదు. అంత కష్టం ఉంటుంది ఒక రైతుకి. ఉంటుంది కదా. రిస్క్ ఉంటుంది. టమోటాలకి ఎప్పుడు రేట్ ఉంటాయో తెలియదు, వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు. ఇవన్నీ కూడా రిస్క్ కూడా ఉంటుంది. రైతుకి ఉండేది రిస్క్. రైట్? ఇది కూడా లేకుంటే మళ్ళీ ఏం చేస్తాం? మీరు చెప్పండి చూద్దాం. లేబర్ కంటే ఇంకా కొన్ని ఉన్నాయి. లేబర్ కంటే ముందు ఇది కూడా ట్రై చేస్తాం. స్విట్జర్లాండ్కి వెళ్ళడము, లండన్కి వెళ్ళడము కదా. దుబాయ్, కువైట్, మనకి బాగా దక్షిణ కంట్రీ సౌదీ. ఎందుకు? ఖతార్. టక్కన దొరుకుతాయి అక్కడ వీసాలంట. గుర్రాలను కడగడానికి. అక్కడ ఏం చేస్తాం తర్వాత విషయము. అక్కడ పోవడం ఈజీనా? అక్కడ కూడా పెట్టుబడి పెట్టాలంట. నిజమేనా? పెట్టుబడి అనాలా, లంచం అనాలా, ఏమో అనొచ్చు మనం. లంచమా? అది కూడా ఉంటుంది కదా. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్సర్టనిటీ ఆఫ్ వర్క్. ఏమో వెళ్ళిన తర్వాత జాబ్ ఉంటుందా ఉండదు, ఉంటుందా ఇప్పిస్తారా అని చెప్పేసి అది పిలిపించుకొని జాబులు లేని ఉంటాయి. అది కాకుండా ఫార్ అవే ఫ్రమ్ హోమ్ ల్యాండ్ అండ్ ఫ్యామిలీ. ఇంటి నుంచి, దేశం నుంచి దూరం ఉండాల్సిన రోజు అనమాట. అండ్ నో సెక్యూరిటీ. కొన్నిసార్లు చనిపోతే డెడ్ బాడీ కూడా ఇండియాకి రావడం కష్టమైపోతుంది. నేను భయపెట్టొచ్చట్లేదు ఏ పని ద్వారా. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది కూడా లేదంటే అప్పుడు మనకి ఇది గుర్తొచ్చింది. ఇన్ని చోట్ల మనం ట్రై చేసామా లేదా? ఏదో రకంగా ఇన్ని ట్రై చేసిన తర్వాత ఇప్పుడు ఎవరో సేఫ్ షాప్ అని మన దగ్గరకు వచ్చేప్పటికి ఇక్కడ రాయేద్దామని చూసాం. మిగతా వాటిని ఎట్లయితే మనం తప్పులు పట్టామో ఈ పనిలో ఈ వీక్నెస్ ఉంది, ఈ వీక్నెస్ ఉందని జాయిన్ అయిన వాళ్ళు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ ఉన్నారు. ధైర్యంగా నేనేమన్నా తప్పు చెప్తే మీరు నన్ను క్వైరీ చేయొచ్చు. వన్ బై వన్ మాట్లాడుకుందాం. ఒకటోది లో ఇన్వెస్ట్మెంట్. మిగతా బిజినెస్ లు, జాబులు కంపారిజన్ లో ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ అంటున్నాను. నిజమేనా? నో, తప్పు. లో కాదు, ఇటు నో రాయల్సి ఉండే. డబ్బు పెట్టి వస్తువు తీసుకున్నాం కదా, పెట్టుబడి. ఇది పెట్టుబడి కాదు, ఇది లో ఇన్వెస్ట్మెంట్. వన్ టైం వర్క్ అంటారు. మిగతా పనుల్లో మీరు డాక్టర్ అయితే క్లినిక్ డోర్ ఓపెన్ చేస్తేనే మనకు వస్తుంది. అవునా కదా? మీరు ఏ బిజినెస్ మ్యాన్ అయినా కూడా ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టినా షటర్ ఓపెన్ చేస్తేనే డబ్బు వస్తుంది, లేకుంటే రాదు. బట్ సేఫ్ షాప్ లో ఒకసారి చేస్తే లైఫ్ టైం ఎంజాయ్ చేయొచ్చు. మరి మీరు అనుకుంటారేమో ఇన్ని సంవత్సరాలు చేసి మీరు ఇంత పెద్ద టీం మీరు చేస్తున్నారు కదా పని, ఇది పనే, దీని పని అంటారా? ఇట్లా పూలు వేయించుకోవడం పనా? ఇట్లా ఒకరికి ఇచ్చి ఫోటో పోజ్ ఇవ్వడం పనా? ఫస్ట్ క్లాస్ గా బ్రేక్ఫాస్ట్ చేయడం, రాత్రి అక్కడ నుంచి కార్, ఇంటి దగ్గర నుంచి ఇటు వరకు కార్లో పిలుచుకొచ్చారు. మొదలు ఎక్కడ టీ తాగాలి, ఎక్కడ టిఫిన్ చేయాలి, ఇది పనే? ఇది మర్సిడీస్ లో తిరగడం పనా? లండన్, స్కాట్లాండ్ పోయడం పనా? దీన్ని కూడా పని అనుకుంటారు కొంతమంది. రైట్? వన్ టైం వర్క్ చేసాం కాబట్టి ఈ రోజు ఎంజాయ్ వచ్చి కథ చెప్తున్నాం అంతే కదా. నేను ఎట్లుంటే మా అమ్మ, మా భార్య, మా పిల్లలు, నా ఇన్కమ్, నా కారు, నా ఇల్లు, మీరు కూడా ఇట్లా చేస్తే మీకు వస్తుంది పని? ఇదేమన్నా? వీ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. ఎక్కడ కూర్చొని ఎక్కడి నుంచి అయినా పని చేయొచ్చు. రైట్? అండ్ స్టార్టింగ్ యాజ్ అ పార్ట్ టైం. ఎంత పెద్ద ఇన్కమ్ వచ్చే బిజినెస్ ను, ఇంత పెద్ద ఇన్కమ్ వచ్చే బిజినెస్ ని పార్ట్ టైం లో కూడా చేయొచ్చు. మిగతా ఏ పనిని పార్ట్ టైం లో చేయలేం. పార్ట్ టైం చేయాలంటే వాళ్ళు టైం ఇస్తారు. ఈవినింగ్ 5 to 7 లో వచ్చి నువ్వు పని చేయొచ్చు అంటారు. మన బిజినెస్ అట్లా కాదు కదా. మీకు ఎప్పుడు ఫ్రీ దొరికితే అప్పుడు చేయొచ్చు. ఉదయం 6 గంటలకు ప్లాన్ వినేవాళ్ళు ఉంటే వాళ్ళకి నిద్ర వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎస్ఆర్ నో చెప్తే నిద్ర రాదు. ఎస్ఆర్ నో నా కోసం చెప్పొద్దు.
మీరు మాట్లాడితే నాకు ఎనర్జీ వస్తుంది, నేను మొత్తంగా ఇస్తాను ఎనర్జీ అని నేను చెప్పను. గొరక పెట్టుకొని నిద్రపోవచ్చు ఒకరిద్దరు, అయినా కూడా నేను ఎనర్జీ ఇస్తాను. ఎందుకంటే ఏదో సీట్లో కూర్చున్నారు పాపం, యూనివర్సల్ గ్రౌండ్ అంబాసిడర్ కావాలని వచ్చారు. ఎస్ఆర్ను చెప్పడం ఒకే ఒక పర్పస్ కోసం అనమాట. మనం లేజీ కాకుండా నిద్ర వచ్చేస్తుంది ఖాళీగా కూర్చుంటే, అందుకోసం ఎస్ఆర్ను చెప్తా ఉండాలి అనమాట. ఓకే, సో మనం ఏమంటున్నామంటే ఇక్కడ పార్ట్ టైంలో కూడా ఇంత పెద్ద ఇన్కమ్ వచ్చే బిజినెస్ ని పార్ట్ టైంలో చేయొచ్చు. ఎవరు కండిషన్ పెట్టలేదు. నో నీడ్ ఆఫ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను చెప్పాను కదా, నాలాంటి ఎక్స్పీరియన్స్ లేని మనిషి వచ్చి ఈ బిజినెస్ 250 డైమండ్లు తయారు చేస్తే ఎవరైనా చేయొచ్చు. ఎక్స్పీరియన్సే అవసరం లేదు ఇక్కడ. చాలా మంది ఇక్కడ చేసి వచ్చాను, అక్కడ చేసి వచ్చాను. కొన్ని కంపెనీలు మోసం చేయడంతోనో, ఒక లీడర్ మోసం చేయడంతోనో వస్తారు. వాళ్ళు తప్పు పట్టట్లేదు. నేను ఒక రిక్వెస్ట్ ఏమంటే, అక్కడ ఉండే బిటర్ ఎక్స్పీరియన్స్ మనకు అక్కడ పనికిరాని ఎక్స్పీరియన్స్ ఇక్కడ వాడద్దు. అర్థమవుతుందా? ప్రాపర్ గా ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా చేశాము. ఎవ్రీవన్ కెన్ గెట్ సక్సెస్ ఇన్ దిస్ డైరెక్ట్ సెల్లింగ్. ప్రతి ఒక్కరు, అదే స్టార్టింగ్ లో చెప్పానే, మనలో ఎంతమంది టీచర్ అవ్వగలుగుతారు, మనలో ఎంతమంది డాక్టర్ అవ్వగలుగుతారు లేరని చెప్పారు కదా. బట్ ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు. మన బిజినెస్ లో ఉందా లేదా? ఇక్కడ ఉండే వాళ్ళు చూడండి, ఎవరెవరు ఏ పని చేసి వచ్చారు. ఉగాండా నుంచి వచ్చాడు మీ నరేంద్ర గురుజీ. కడపనే, ఉగాండా కాదు, ఉగాండాలో జాబ్ చేస్తూ వచ్చాడు. ఉగాండా నుంచి వచ్చాడు. ఐసిఐసి బ్యాంక్ వదిలేసి వచ్చాడు. ఎవరు ఎన్ని మటన్ షాపులు, ఆ షాపులు, ఈ షాపులు అన్ని వదిలేసుకొని వదిలేసి వచ్చారు. యూట్యూబ్ వదులుకొని వచ్చారు. సుబ్బిరెడ్డి సార్ లాయర్ పని వదులుకొని వచ్చాడు. ఉండారా లేరా? మనకైతే 10-15 లక్షలు తీసుకుంటాం, వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన బిజినెస్ లో వేలు ముద్రలు కూడా డైమండ్ లేని వాళ్ళు ఉన్నారు. నేను వస్తా రాయచోట దగ్గర ఆగింటి. మేబీ వాళ్ళ ఊరు మధ్యలో వచ్చిందా, మన రామాపురం దగ్గర లక్కిరెడ్డిపల్లి 7th ఫెయిల్. జగ్వార్ కారు, 6 సంవత్సరాలుగా జగ్వార్ కారు. మనోహర్ సార్ కడప పై నుంచి వస్తే కడప ఐసిఐసి బ్యాంక్ లో సెక్యూరిటీ గార్డ్ ఎర్రేసారు వర్సుడీస్. తీసుకోలేదు. మీ సతీష్ గురించి, మీ నరేంద్ర గురించి ఇంకా చెప్పట్లేదు అంటే తీసుకుంటారు అనుకుంటా. చిన్న తీసుకున్నారు. లండన్ పోయి వచ్చారు, అవి వచ్చారు. వీళ్ళు కూడా వచ్చేస్తాయి తొందరగా. కొత్త ఇల్లు కొన్నాడు ఇప్పుడే. బ్యాంక్ మేనేజర్ ఇటే కూర్చోన్నాడు మన IIIT అంటేనే భయం అది చెప్పడానికి. లెక్చరర్ ఉన్నాడు ప్రొఫెసర్, డైమండ్ వీళ్ళందరూ. చిన్న విషయమా? మనకు చదువు మా వల్ల అవుతాదా? ఐటీ అయితే చేస్తాము. ఒక ఐదు ఇట్లా తీసి అట్లా పెట్టేస్తే అది చేస్తాం మనం. బట్ ఈ ఐని ఈ పక్క పెట్టాలంటే అది చాలా కష్టమైన పని. దాన్ని ప్రొఫెసర్లు వచ్చి చేస్తున్నారు. అంటే మనం మస్తానమ్మ, మీ సతీష్ గురించి 2 లెక్కలు ఫ్రూట్స్ అమ్మే ఆమె కారు కొనింది. కారు అమ్మేయడం అంటే కారు గొత్తిల్లా గురుజీ అంటారు. కారు తిరుగుతుంది ఆమె, కారు పేరు తెలీదు. ఎన్ని దేశాలు తిరిగింది ఆమె. స్విట్జర్లాండ్ వచ్చింది, ప్యారిస్ వచ్చింది, టర్కీ వచ్చింది, థాయిలాండ్ లెక్కలేని సార్లు వచ్చింది. కారు కొనింది, లక్షలు. లాస్ట్కి ఐడి ఓపెన్ చేయడం తెలియదు ఆమెకి, తెలుసా? వాళ్ళ ఒకసారి కౌన్సిలింగ్ వచ్చింటే మీ సతీష్ గురించి మొత్తం రాసుకమ్మన్నాడంట. మీ టీమ్ సైజ్ అది ఇదని. ఆమెకి రాయడం రాక డౌన్లైన్ చెప్పి రాపించుకుంది. డౌట్ వచ్చి ఎవరు మేడం ఇది రాసిందంటే మా పలానా డౌన్లైన్కి ఎట్లా అంటే ఐడి ఇస్తే పాస్వర్డ్ ఇస్తే ఓపెన్ చేసింది. అంటే డౌన్లైన్కి పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేయాలని కూడా తెలియదు ఆమెకి. డౌన్లైన్ దగ్గర రాపించుకొచ్చుకుంది. ఇదేదో హోంవర్క్ ఇచ్చినాడు అప్లైన్, నా వల్ల కాదని డౌన్లైన్ దగ్గర రాపించుకోండి. కొడుకు దగ్గర కూతురు దగ్గర అంటే అది వేరే విషయము. డౌన్లైన్కి ఇప్పి నాది ఎంత చెక్కు, నా లెఫ్ట్లో ఎవరు, నువ్వేడ వస్తావు, నీకు ఈ పక్క వస్తారు, అంతా రాపించుకొచ్చింది. ఈ పక్క ఎవరెవరు ఉన్నారు, ఈ పక్క ఎవరు ఉన్నారు. నాకు లాస్ట్ 2 నెలలు ఎంత వచ్చింది. ఆ మాత్రము ఇది లేని వాళ్ళు కూడా ఈ బిజినెస్ లో కారు కొనింది ఆమె. 16 లక్షల అంతెందుకు, మీ గ్రేట్ మెంటర్స్ లో వస్తాడు కదా మీ మనోహర్ గురించి చూడండి. ఎంత ఓ పిల్లలకి 13 లక్షలు కడుతున్నాడు సంవత్సరానికి పిల్లల ఎడ్యుకేషన్ కోసం. జగ్వార్ కార్, I20 కార్ అంటే ముందు. దీనికి న్యాయం చేస్తున్నామా లేదా? ఏదైనా తప్పు ఉంటే మీరు అడగచ్చు. చదువు తక్కువ ఉండే వాళ్ళు అయ్యారు, లేడీస్ అయ్యారు. నాజియా పెళ్లి కాక ముందే డైమండ్ అయింది. 8-9 డైమండ్లు తయారు చేసింది అమ్మాయి ఈ రోజు. పెళ్లి కాక మన టీం నుంచినే. వేరే ఎగ్జాంపుల్ మనకు అవసరం లేదు. పెళ్ళైన సుజాత మేడం డైమండ్ కాలేదా మన బిజినెస్? ప్రతి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, టీచర్లు, స్టూడెంట్లు, డాక్టర్లు, లాయర్లు అందరూ డైమండ్లు అయినారు అనమాట. మీరు కూడా అవ్వచ్చు. ఇట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ జనరేటింగ్ మ్యాన్ పవర్. మనము జీవితాంతం ఒకే ఒక పని చేసి, ఒక మనిషి పని చేసి ఒక శాలరీ ఇంటికి వస్తుంటుంది, మ్యాన్ పవర్ పెరుగుతుంది.
16 సంవత్సరాల ముందు నేను ఒకరిని, ఈరోజు 25 లక్షల మంది పనిచేస్తారు. వాళ్ళ ఎంప్లాయీస్ కాదు, మనం వాళ్ళ బాస్ కాదు, రైట్? అండ్ 100% సెక్యూరిటీ ఉంటుంది. మనం ఇంతవరకే మాట్లాడుకున్నాం అనమాట. ఎవరో ఒక ఆయన లైఫ్ పోయింది అక్కడ యాక్సిడెంట్లో. ఏంటి పరిస్థితి? ఎక్కడ సెక్యూరిటీ? ఏదైనా ఇన్సూరెన్స్ చేసుకుంటే ఏమన్నా దొరుకుతుందేమో తప్పించి వేరేం లేదు కదా. ఒకసారి వస్తారు, క్లెయిమ్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు, అంతే వాళ్ళు కూడా. బట్ ఇట్ ఈస్ ద మ్యాన్ 100% సెక్యూరిటీ లైఫ్ టైం. మన టీంలో ఎంతమంది లేరు? మన టీంలో పనిచేస్తూ శ్రీకాకుళం నుంచి దిలీప్ కుమార్ చనిపోయాడు. వాళ్ళ భార్య మన లండన్ పోయి వచ్చింది. 10వ ర్యాంక్ కంప్లీట్ అయిపోయి ఆమెది మాల్దీవ్స్కి రెడీగా ఉంది. భర్త చనిపోయి 4-5 సంవత్సరాలైనా కూడా కోరలు అవుతూ చనిపోయాడు వాళ్ళ భర్త. ఈ రోజు ఆమె డైమండ్ కాబోతా ఉంది. 80 లక్షలు పెట్టి ఇల్లు కొనింది విశాఖపట్నంలో. 80 లక్షలు పెట్టి ఇల్లు కొనింది. 25 లక్షలు మ్యూచువల్ ఫండ్ లో వేసింది. భర్త చనిపోతే రోడ్డు పైకి వచ్చిన ఫ్యామిలీ చూసాం, కానీ భర్త చనిపోయిన తర్వాత బిజినెస్. ఎందుకంటే మనలాగానే ఆయన వచ్చి కూర్చోంటాడు ట్రైనింగ్ లో, కూర్చున్నంతసేపు నిద్రపోకుండా సీరియస్ గా అర్థం చేసుకున్నాడు, టీమ్ కి సపోర్ట్ చేశాడు. ఈ రోజు ఆయన వెళ్ళిపోయాడు, బిజినెస్ లేడు పాపం. టీం వాళ్ళు వదలలేదు. ఎందుకు వదలలేదంటే వాళ్ళు దిలీప్ సార్ కోసం పనిచేయట్లేదు. ఆయన బతుకున్న రోజులు చేసిన పని ఒకటేమంటే, బాబు మనం వచ్చింది మన కోసమే, ఫ్రీగా సపోర్ట్ చేస్తున్నాడు, దాన్ని సీరియస్ గా తీసుకో అది అర్థం చేపించేశాడు. కాబట్టి ఈ రోజు ఆయన లేకుంటే కూడా ఒక ఫ్రైడేకి రాడు, ఒక సండేకి రాడు, ఒక కో ట్రైనింగ్ రాడు, ఒక బీబీఎస్ లేదు, ఒక దిశ లేదు, ఒక డైమండ్ సెలబ్రేషన్ లేదు. ఆయన కూడా డబ్బులు వెళ్తా ఉన్నాయి. బతుకున్న రోజులు ఈ పని టీముకి నేర్పించకపోయింటే, టీముని పిల్లల్లాగా చూసుకోకుండా పోయినంటే, ఆయన పోతే బిజినెస్ కూడా పోయింటారు. ఈ రోజుల్లో ఒక వ్యక్తి డైమండ్ అయి చనిపోతే కూడా డబ్బు రాదేమో. ఎందుకంటే బతుకున్న రోజులు ఆయన బిజినెస్ లాగా చేయాల, జాబ్ లాగా చేసి ఉంటాడు. బట్ కోరలు అవుతూ చనిపోతే కూడా ఆ వ్యక్తిని ఈరోజు చూడండి, ఫిజికల్ లాస్ అయింది. వాళ్ళ పిల్లలకి తండ్రి లేడు, ఆమెకు భర్త లేడు, తల్లిదండ్రులు కొడుకు కోల్పోయారు. బట్ ఫైనాన్షియల్గా ఎంత సపోర్ట్ చేసి పెట్టారు వాళ్ళ ఫ్యామిలీకి. 100% సెక్యూరిటీ ఉంది. హ్యూజ్ పొటెన్షియల్ జనరేటింగ్, మన ఎనర్జీని అమాంతంగా పెంచేస్తుంది. ఇంత పొటెన్షియల్ బిజినెస్ ని ఎట్లా చేయాలో మనం తెలుసుకుందాం. రెడీ కదా?